హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్. ఇక నిన్నటి మొన్నటి దాకా మనం ఎలక్షన్ పండుగ ముచ్చట గురించి మొత్తం మాట్లాడాను. అట్లనే మొన్నటి ఓట్ల పండుగ కూడా అయిపోయింది. దాని తర్వాత అసలు అభ్యర్థులకు అసలు ఏ విధంగా ఓట్లు వచ్చినాయి, మల్కాజిగిరిలో కానీ లేకపోతే ఇక్కడ కానీ, అంటే మామూలు పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఎంతవరకు ఉంది, మన హైదరాబాద్లో ఎంత వచ్చింది, లేకపోతే మన చుట్టుపక్కల గ్రామాలలో అంటే ఊర్లలో ఏ విధంగా అయిందని చెప్పేసి దాని గురించి మాట్లాడినాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, మామూలు ఇప్పుడు నిన్న ఇవాళ 2 రోజులు సోషల్ మీడియాలో ఏమైపోతుందంటే, ఎగ్జిట్ పోల్స్ రాకముందుకే, ఓట్ల ఫలితాలు రాకముందుకే ఇక్కడ ఇదైంది అక్కడ అదైంది, లేకపోతే ఈ పార్టీకి ఇన్నోట్లు వస్తాయి, ఆ పార్టీకి అన్నోట్లు వస్తాయి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మళ్ళీ పార్టీలో ఉన్న నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్టీ అంటే ఏదైతే సమావేశం పెట్టడం కానీ ఆ సమావేశంలో మాట్లాడడం, మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చూసుకుంటే కనుక మనకు బీఆర్ఎస్ నుంచి కానీ, లేకపోతే బీజేపీ నుంచి కానీ, అలాగే కాంగ్రెస్ నుంచి కానీ ముఖ్య నేతలు అయితే కొంతమంది మాట్లాడడం జరిగింది. అయితే వాటి గురించి కూడా కొద్దిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు ఏమంటున్నారు, మరి జనాలు ఏమంటున్నారు, అసలు రేపు పొద్దున అసలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, అసలు అది రాలేదు ఇంకా అయినప్పటికీ కూడా వీళ్ళు అంటున్నారు. సో వీళ్ళు అనే పైన సోషల్ మీడియా ప్రభావితం మరి ఏ విధంగా ఉంది, నెటిజన్లు ఏమంటున్నారు అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసినాం. కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అయితే ఏమంటున్నారంటే, మాకు తప్పకుండా ఈ రాబోయే ఎన్నికలు ఏదైతే లోక్సభ ఎన్నికలలో ఫలితాల్లో తప్పకుండా మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అయితే అంటున్నారు. అయితే అది ఎందుకు అలా అంటున్నారంటే, ఆల్రెడీ మేము 6 గ్యారెంటీలను తీసుకురావడం జరిగింది, అలాగే అందులో కొన్ని గ్యారెంటీలు అమలు చేసినాం, అలాగే ప్రజలు కూడా తప్పకుండా మాకు మద్దతు చూపారు. జాతీయ పార్టీ ఏదైనా బడికి ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు ఒకటే పార్టీలు, వీళ్ళకు తప్పకుండా ఓట్లు రావు, రేపొద్దున ఎలక్షన్ ఏదైతే ఫలితాల్లో కూడా ఎక్కువ సీట్లు రావని చెప్పేసి ఒక బీమాతోటి అయితే డిప్యూటీ సీఎం గారు తప్పకుండా మాకు దాదాపు 17 సీట్లలో 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కడాగండి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఇట్లుంటే, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇట్లుంటే, ఇక అటు మన ఇప్పుడు కేంద్రంలో పెద్ద పార్టీ అదేంటి బీజేపీ, ఇక బీజేపీ నుంచి మన ఎంపీ లక్ష్మణ్ సార్ ఏమంటాడు, తప్పకుండా మన ఏదైతే రాష్ట్రంలో ఈసారి లోక్సభ ఎన్నికలలో మేము చూసింది, మేము గమనించింది, మేము విన్నది అని చెప్పేసి ఏమంటున్నాడంటే, మోడీ చరిష్మా అయితే ఎక్కువ ఉన్నది, మోడీని చూసి ఇక్కడ ప్రత్యర్థులను చూసి కూడా తప్పకుండా చాలామంది ఓటర్లు వాళ్ళ ఆలోచన మార్చుకొని ఈసారి ఓటేయడం కూడా జరిగింది. సో ఈ లెక్కన చూసుకుంటే తప్పకుండా బీజేపీకే ఈసారి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి కూడా మన ఎంపీ లక్ష్మణ్ గారు అయితే అంటున్నారు. అయితే వీళ్ళిద్దరు అన్న తర్వాత, అరే ఇక మరి మా పార్టీకి ఏమైనా తక్కువైందా, అసలే అధికార పార్టీ మాది, మేమేం తక్కువ చేసినామని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తప్పకుండా మేము ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి, 17కు 17 వస్తాయని కూడా మేము చెప్పాము, కానీ దాదాపుగా పక్క పార్టీలతో పోల్చుకుంటే కనుక 100% మా పార్టీకి అత్యధికంగా సీట్లు వస్తాయని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే అనడం జరిగింది. అయితే దీని తర్వాత చూసుకుంటే కనుక ఇప్పుడు ముగ్గురు 3 రకాలుగా ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని చెప్పారు. బట్ కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అధికార పార్టీ 100% మాకు 17 సీట్లలో 12 నుంచి 14 వస్తాయంటే, పక్కన పార్టీ ఏదైతే బీజేపీ కానీ ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీలో కనుక సీట్ల లెక్క అయితే తెలియలేదు, అంటే మాకు పక్కా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ మేము 100% అత్యధికంగా గెలుస్తాం, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు, అంటే ఒక నెంబర్ అనేది అయితే చెప్పట్లేదు. సో ఇది కూడా మనం ఒకసారి దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత చూసుకుంటే కనుక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మనకు లోక్సభలో చూసుకుంటే కనుక ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17 సీట్లు మొత్తం. ఈ 17 సీట్లలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఒక పెద్ద ఆలోచన, అలాగే రేపు పొద్దున రాబోయే ఫలితాల గురించి ఇటు పోటీ చేసిన అభ్యర్థులు, అలాగే ముఖ్య నేతలు, అలాగే ఓటర్లు కూడా చాలా ఒక మంచి ఎలా చెప్పవచ్చు అంటే, మనకు అరే ఏ విధంగా వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, రేపు పొద్దున లోక్సభలో ఎవరు అసలు కొట్లాడేది ఏంది, అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మరి ఈ లోక్సభ ఎన్నిక ఫలితాలు ఇంకా ఎలాంటి తేడాలను చూపెడతాయి, రేపు పొద్దున్న రాజకీయాల్లో ఎలాంటి మార్పుని తీసుకొస్తాయని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ లెక్కన చూసుకుంటే కనుక మనకు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి, ఏంటంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అలాగే ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలకి ఏంటి అసలు ఏమైంది తేడా ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవచ్చు. గతంలో చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపుగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడం అయితే జరిగింది. అయితే ఎందుకు రావడం జరిగిందంటే, ఇక్కడ ఎక్కువ తెలంగాణ అలాగే ఏపీ ప్రజలు కూడా ఎక్కువ ఉండడం జరిగింది, అలాగే ఆ టైంలో వాళ్ళు ఎక్కువ సిటీస్ అంటే ఎక్కువ పట్టణ ప్రజలు ఉండడం వల్ల దానివల్ల వాళ్ళకి ఎంపీ సీట్
ఎమ్మెల్యే సీట్లు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. సో మరి ఇప్పుడు కూడా మరి అదే విధంగా ఆల్రెడీ మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చి 43.05% అయితే వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు అసలు ఇది చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఇంత వచ్చిందంటే రేపు పొద్దున ఎంపీ సీట్లు కూడా చాలా తక్కువ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో పట్టణ పరిస్థితుల్లో చూసుకుంటే కనుక మనకు 4 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 4 సీట్లలో కూడా ఎక్కువ రావు, ఒకవేళ వచ్చినప్పటికి కూడా పక్క పార్టీలకు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది నేతలు అంటున్నారు. అలాగే సోషల్ మీడియా నెటిజన్లు కూడా అంటున్నారు. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కనుక మొన్న రీసెంట్గా ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ ఆ విషయం మనకు తెలిసింది. అక్కడైతే అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగడంతో ప్రజలు ఎక్కువ హైదరాబాద్ నుంచి అయితే అక్కడ వెళ్ళి ఓట్లు అంటే మాకు అవి ఇంపార్టెంట్, మాకు దీనికన్నా అక్కడ 2 ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ ఓట్లు కూడా ఏం జరిగింది. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక ఈసారి బీఆర్ఎస్కి ఏమన్నా మైనస్ అవ్వచ్చా అంటే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఇటు చాలా తక్కువ పర్సెంట్ అయితే ఓటింగ్ వచ్చాయి. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక మరి బీఆర్ఎస్కు తక్కువ సీట్లు రావచ్చా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే అంటున్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక మనకు ఈ అసెంబ్లీ ఎన్నికలతోటి కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే నేను అప్పటి నుంచి సోషల్ మీడియా అంటున్నానో ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సీట్లు అనేది అంతే ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. సో ఈ వైరల్ అవుతున్న వార్తలను కూడా ప్రముఖులు కానీ లేకపోతే రాజకీయ నేతలు లేదంటే సోషల్ మీడియాలో ఉన్న పెద్ద వీళ్ళు ఎవరంటూ ఉంటారో సో వీళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అసలు సోషల్ మీడియా రాజకీయం పైన ఎలాంటి ప్రభావితం చేస్తుందని చెప్పేసి దీని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇందులో చూసుకుంటే కనుక సోషల్ మీడియా నుంచి ఏమంటున్నారంటే ఇటు బీజేపీ చూసుకుంటే కనుక 17 సీట్లలో తప్పకుండా 10 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక 17 సీట్లలో 14 సీట్లు తప్పకుండా కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నెంబర్ లేదని చెప్పుకోవచ్చు. అంటే నెంబర్ లేకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ మనకు మైనస్ ఏ విధంగా ఉందో ప్లస్ కూడా అదే విధంగా ఉంది. నెంబర్ చెప్పట్లేదు అంటే మీన్స్ అక్కడ ఏదో మొత్తం బీఆర్ఎస్ 0 అని కాదు, అలాగే రేపు పొద్దున మొత్తం సీట్లు వస్తాయని కాదు. కాకపోతే ఏంటంటే గతంలో అధికార పార్టీ అలాగే ప్రజలు కొద్దిగా ఏంటంటే ఒక రకంగా సోషల్ మీడియాలో అంటున్న మాట ఏంటంటే మోసపోయిన ప్రజలు ఒక పార్టీతో మోసపోయాలని చెప్పేసి కూడా చాలామంది అంటారు. అయితే గతంలో ఆ పార్టీని ఆ విధంగా చేసారు, అసెంబ్లీ ఎన్నికలనే ఓడిపోయారు. సో ఈ విధంగా చూసుకుంటే రేపు పొద్దున మరి ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపించారు కాబట్టి ఇప్పుడు రేపు ఏబేబీ లోక్సభ ఎన్నికలలో గెలిపించవచ్చు. సో ఆ రకం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఓటర్ల ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఫలితాలు వచ్చేదానికి కూడా వాళ్ళ ఆలోచన ఏంటనేది చెప్పలేము. ఎందుకంటే గతంలో అసలు ఆ బీఆర్ఎస్ ఓడిపోతాయని కూడా చాలా తక్కువ మంది అనుకున్నారు. కానీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచింది. సో ఇలాంటి కొన్ని విభిన్న తేడాలను కూడా మనం గతంలో గమనించడం జరిగింది. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక ఇగో ఈ విధంగా బీజేపీకి ఇట్లా వస్తాయి, కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఇగో ఇంత పర్సంటేజ్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు కొంతమంది రైటర్స్ కానీ లేకపోతే కొంతమంది అవగాహన ఉన్న వ్యక్తులు అయితే దీని గురించి మాట్లాడుతున్నారు. సో చూడండి ఈ విధంగా ఉన్న సోషల్ మీడియా యొక్క ఆలోచన అలాగే వారి యొక్క అభిప్రాయం అంటే ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి. సో చూడాలి రేపు పొద్దున మరి ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చివరిగా మనకి ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే కనుక అధికార పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అధికార పార్టీ, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే కాబట్టి ఇంత ముందుకు అధికారంలో ఉంది, ఇప్పటికి లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. అయితే అలాగే ఇటు చూసుకుంటే కనుక ఇక ఆఖరికి బీజేపీ పార్టీ, ఈ బీజేపీ పార్టీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మోడీ చరిష్మా ఎంత ఉన్నప్పటికీ కూడా దేశంలో అసలు బీజేపీ అనే దానికి చాలా మంచి పేరు ఉంది. అలాగే అభివృద్ధి పనులు కూడా కేంద్రంలో చాలా వరకు జరిగినాయి. ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్రంలో కూడా చాలా పనులైనాయని చెప్పేసి ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం అయితే జరిగింది. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక మరి ఇక్కడ ఇటు 2 జాతీయ పార్టీల మధ్యలోనే ఎక్కువ పోరు ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. బీఆర్ఎస్ పక్కన పెడితే కాంగ్రెస్కి బీజేపీ కూడా మంచి పోటీ ఉన్నది. ఈ 2 వీటి మధ్యలోనే ఎక్కువ సీట్లు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అంటున్నారు. ఇది మనమన్న విషయం కాదు. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక ఒక మంచి ద్విముఖ పోరు అయితే జరగడం చూడొచ్చు మనకు రేపటి రోజులలో. సో చూడాలి మరి రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మరి జూన్ 4వ తారీఖున రాబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ మన పొలిటికల్ టాపిక్ వచ్చేసి అయితే ఇదే. మరి రేపు పొద్దున మళ్ళీ ఇంకో పొలిటికల్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పూర్వలోకాలు. రైట్.